హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ ఇన్ఫినిటీ కుకింగ్. ఈ వీడియోలో ఫ్రై పీస్ బిర్యానీ డిఫరెంట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా బాగా వస్తుంది. ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, సగం చెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. రైస్ చేసుకోవడానికి హోల్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్, పుదీనా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం కలిపేసుకొని ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి వేసాను. ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా వేగడానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయ్యాక దీంట్లోకి వాటర్ పోసుకుందాము. 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. సో 2 గ్లాసుల బాస్మతి రైస్కి నేను 3 గ్లాసుల వాటర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు మరిగాక దీంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇది అవుతూ ఉంటుంది, మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఒక్కొక్కటి వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడం అనేది కంప్లీట్గా ఫ్రై చేసుకోవద్దండి. చికెన్ని ఓన్లీ 60 to 70% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము దీన్ని డబల్ కుక్ చేస్తాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, మళ్ళీ దీన్ని కుక్ చేస్తాము చికెన్ని. సో దీన్ని ఓన్లీ 60 to 70% ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని 1 నిమిషం పాటు అట్లా వదిలేయండి దాంట్లో ఆయిల్లో. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాము. ఇలా చికెన్ పీసెస్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలండి, బ్యాచెస్ వైజ్. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. చికెన్ మొత్తం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఎలా ఉడికిందో చూద్దాము. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి, మనం కింద నుంచి రైస్ని తీస్తూ పైకి వేస్తూ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలంతే. ఇప్పుడు లాస్ట్లో దీనికి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర పైనుంచి చల్లుకుంటే మన రైస్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనము సెకండ్ టైం చికెన్ కుక్ చేసుకోవడానికి ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసాను. 2 పచ్చిమిర్చి,
కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపేసుకుందాము. నేను కొద్దిగా ఆయిల్ వేసానండి, ఎందుకంటే మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో, ఆ ఆయిల్ అనేది లాస్ట్కి రిలీజ్ అవుతుంది. ఇందులో కొంచెం ఆనియన్ కట్ చేసి వేసుకోండి చిన్న చిన్న పీసెస్గా. కొద్దిగా ఫ్రై అవుతే సరిపోతుంది ఆనియన్. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసి ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కలిపేసుకుందాము. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది కొద్దిగా వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అయ్యాక మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసేసుకుందాము. ఈ చికెన్ అనేది ఆ నెక్స్ట్ 30% ఉంది కదా, 70% మాత్రమే కుక్ చేసుకున్నాం మనము. ఆ నెక్స్ట్ 30% ఇందులో కుక్ అవుతుందన్నమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి డబల్ కుక్ చేసుకున్నందువలన. ఇందులోకి పైనుంచి కొంచెం కరివేపాకు వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి కలిపేసుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది. అంతే అండి, చికెన్ డన్. ఇప్పుడు మనం రైస్లోకి ఈ చికెన్ యాడ్ చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా చికెన్. అంతే అండి, డిఫరెంట్ స్టైల్లో స్పైసీ అండ్ టేస్టీ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.